హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు బిగ్ బాస్ షో అయితే కామెడీగా స్టార్ట్ అయ్యి అండ్ నామినేషన్తో ఎండ్ అయింది. అది మన గంగవ్వ అయితే కామెడీ చేసింది. అండ్ నువ్వెందుకు ప్రతిదాని మణికంఠని నువ్వెందుకు ప్రతిదానికి ఏడుస్తూ ఉంటావు, మీ ఫ్యామిలీ అంతా గుర్తుకొచ్చేట్టుగా ఉంటూ బయటికి వెళ్ళిపో అనే విధంగా అనింది. అలా కాదు గంగవ్వ, నేను ఆడాలనుకుంటున్నాను అండ్ డబ్బు సంపాయాలి కదా అలా అంటే, ఓకే మరి దాని గురించి అడగకుండా ఒకవేళ నీకేం గుర్తొస్తుందైతే చెప్పండి, నేనైతే నామినేట్ చేస్తాను అనే విధంగా చెప్పింది. అది ఫుల్ కామెడీ వేలో వెళ్ళింది. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే ఈ విధంగా చెప్పాడు, అండ్ మీ యొక్క రేషన్స్లో కొంచెం అనేది వాళ్ళకి ఇవ్వండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి, సో వాళ్ళు కూడా బతకాలి కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. దానికి వీళ్ళు నాన్ వెజ్ ఇవ్వకుండా ఓన్లీ వెజ్ ఇద్దాము అండ్ పాల ప్యాకెట్లు కూడా చేద్దాం లేకపోతే వద్దు అనే విధంగా అయితే అలా జరిగింది సంభాషణ అయితే. అండ్ రోషిని వచ్చి మీరందరూ బచ్చాలనే విధంగా ఒక మాట ఉంది. అంటే ఏజ్ పరంగా అంటే మనం ఎందుకంటే ఓవర్ థింకర్ కదా, సో తను వాళ్ళ క్లాన్లో అందరూ మీరు బచ్చగలరా అట్లా అనే విధంగా అన్నారని తనైతే వాడైతే ఫీల్ అయ్యాడు మనకంటే అయితే. అండ్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్స్లో ఎక్కువైతే యష్మిని, పృథ్వీ అండ్ విష్ణుప్రియ, సీత అండ్ మణికంఠ వీళ్ళైతే నామినేట్ అయ్యారు ఇంతవరకు అయితే. అండ్ ఈ నామినేషన్స్లో నాకు ద వరస్ట్ నామినేషన్ ఎవరిదైనా అనిపించిందంటే అది మెహబూబ్. అండ్ మెహబూబ్ వస్తానే అందరూ వచ్చి సార్ సార్ వచ్చేసారా అని ఎవరన్నా వెళ్ళి మాట్లాడతారా, అండ్ ప్రతి ఒక్కరు వస్తారని మాట్లాడడానికి కొంచెం టైం టేకన్ అని ఉంటుంది. వీళ్ళు వచ్చి నాతో ఇప్పుడు సీత అండ్ యష్మి అనే వీళ్ళిద్దరు వచ్చి నాతో మాట్లాడలేదు అనే పాయింట్ ఆఫ్ లో నామినేషన్ అయితే చేశాడు. అది అసలు లిటరల్లీ ఏంటంటే అసలు నామినేట్ చేయడం వచ్చా అని ఒక పాయింట్ ఆఫ్ లో నాకు అనిపించింది ఈ యొక్క మెహబూబ్ చూస్తే. అండ్ హరితేజ్ అయితే వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది. అండ్ మీరు అంటే ఒకప్పుడు ఇప్పుడు యష్మి నువ్వు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒక విధంగా ఉండవు అని ఏంటంటే ఈ పృథ్వీ, నిఖిల్ అండ్ మీరు ఒక టీమప్గా ఉన్నప్పుడు నువ్వేందంటే ఆడ ఏదో గ్రూప్ ఆఫ్ విధంగా ఉండింది అండ్ పృథ్వీని కూడా నామినేట్ చేసింది. సేమ్ ఇదే పాయింట్. అండ్ వాళ్ళైతే వాళ్ళని డిఫెండ్ చేసుకున్నారు. అండ్ నువ్వేందంటే ప్రతిసారి అన్న యష్మిన్ అనింది, నువ్వైతే రివెంజ్ నామినేషన్ అయితే ఇస్తున్నావు మనకంటే అది ప్రతిసారి జరుగుతుంది, సో అది కరెక్ట్ కాదు, నువ్వు అందరికి ఇవ్వాలి కానీ ప్రతిదీ అదే టార్గెట్ చేసి ఇవ్వడం కరెక్ట్ కాదనే విధంగా హర్తేజ్ అయితే చెప్పింది. అండ్ మన అశ్వత్థామ 3.0 కూడా అదే చెప్పాడు. ఇలా అయితే అండ్ మామూలుగా అయితే వెళ్ళిపోయింది నామినేషన్స్ అనేటివి, వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం వీళ్ళు ఇవ్వడం. అండ్ లాస్ట్ తేజ గారు వచ్చి యష్మికి అయితే ఇచ్చాడు ఫస్ట్ పాయింట్ అయితే. సేమ్ ఇదే రివెంజ్ నామినేషను. అండ్ మొన్న ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు మణికంఠ తీసుకోకుండా నిఖిల్ ఎందుకు తీసుకొని వచ్చావు అనే విధంగా దాని గురించి కూడా డిస్కషన్ అయింది. అండ్ మణికంఠని సెకండ్ నామినేషన్ చేశారు. మణికంఠన్ ఏమన్నాడంటే, నువ్వు ఈ యొక్క నీ ఏడ్చేది నీ స్ట్రాటజీ అయితే నువ్వు చాలా మంచి గేమ్ ఆడుతున్నావు, కానీ ఇది ఒక ఫస్ట్కి, సెకండ్కి, థర్డ్కి, ఫోర్త్కి, ఫిఫ్త్కి అయితే ఓకే, అది అలానే చిరాకు తింటుంది, సో ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్, బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ నీకు చాలా ఉన్నాయి, సో నీ గేమ్ స్ట్రాటజీ అనేది చేంజ్ చేసుకో, ఇదే నీ గేమ్ అనేది అయితే ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోతావు అనే విధంగా అయితే చెప్పాడు మన టేస్టీ తేజ. అండ్ నైని వచ్చి విష్ణుప్రియని అయితే నామినేట్ చేసింది. విష్ణుప్రియను సేమ్ ఏ కామెంట్స్. విష్ణుప్రియను వచ్చి నువ్వు నీ గేమ్ ఆడడం మానేసి పృథ్వీని ఎక్కువ గేమ్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పృథ్వీ మీద చేస్తున్నావు, సో నువ్వు గేమ్ బిగ్ బాస్ ఛాన్స్ వచ్చేది చాలా గొప్ప విషయం, అలాంటిది నువ్వు గేమ్ ఆడకుండా నువ్వు ఒక మొన్న చీఫ్ అన్నగానే నాకు ఇంట్రెస్ట్ లేదన్నావు కదా, సో దాని గురించి మాట్లాడింది నైని. అండ్ తన విష్ణుప్రియ అయితే దాన్ని డిఫెండ్ చేసింది తన పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ సీత ఏంటంటే నువ్వు ఏడ్చడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చావా, అండ్ ప్రతి చిన్నదానికి ఏడుస్తావు అంటే నువ్వు ఎలిమినేట్ అయిపోయినాక నీకు తెలియదు అలా ఏడ్చినావు అనే విధంగా అనింది. సో అది ఎలిమినేట్ అయ్యాను కాబట్టి, నేను కాబట్టి ఏడ్చాను, బట్ వేరే వాళ్ళు ఎలిమినేట్ అయితే నేను ఏడ్చలేదు అనే విధంగా. అది నీ యొక్క ఎమోషన్స్, నా యొక్క ఎమోషన్స్ నేను చూపించుకున్నా, నాకు బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు నాకు దగ్గర అయ్యారు కాబట్టి నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ఓకే అది నీకు కన్వేబుల్ అవ్వకపోతే అది నీ ప్రాబ్లం, నాది కదా అనే విధంగా అయితే డిఫెండ్ చేసుకునింది. సో ఈరోజు నామినేషన్స్ అయితే ఇంతవరకు అయితే అయింది. అండ్ చూద్దాము నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది. నాకైతే వీళ్ళొక కొత్త అంటే ఓల్డ్ ఆర్టిస్ట్, ఓల్డ్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ వచ్చారు కదా, సో నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళల్లో టాప్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే హరితేజ్ అనే చాలా పవర్ఫుల్ లేడీ అనే విధంగా అయితే నాకు అనిపిస్తుంది. అండ్
చూడాలి. ఈ యొక్క నామినేషన్స్‌లో నేనెవరు ఎళ్ళిపోతారంటే సీత అయితే ఎలిమినేట్ అయిపోతదని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీరెవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్ మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.